హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఆల్రెడీ నేను 5 క్లాసెస్ అయితే చెప్పాను. ఇది 6th క్లాస్ పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి ఇది 6th క్లాస్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటో చూద్దాం. ప్రీవియస్ వీడియోస్లో అయితే మనం అడ్వర్బ్ వరకు చూసేసాం కదా. సో చూసేద్దాం, ప్రీపోజిషన్ అంటే ఏంటిదో చూసేద్దాం. 6th ఇది అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఇది 6th వన్. ప్రీపోజిషన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ప్రీపోజిషన్లో మనకి ప్రీ అంటే ముందు, ప్రీ అంటే ముందు, ఫ్రంట్. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం అనే అర్థం, అంటే ప్లేస్ కానీ స్థానం కానీ అట్లా, ఓకేనా. స్థానం అని అర్థం, ముందు స్థానం, ఫస్ట్ ప్లేస్ అట్లా. ప్రీ అంటే ఏంటి, ముందు. పొజిషన్ అంటే ఒక ప్లేస్, అంటే ఫ్రంట్ ప్లేస్ ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ముందు స్థానం. అలా ప్రీపోజిషన్ అంటే ఇది. ఇప్పుడు నౌన్ లేదా ప్రొనౌన్లకు వాక్యంలోని ఇతర పదాలు గల సంబంధాన్ని తెలియజేసేదే వాటి ముందు చేర్చే పదమే ప్రొనౌన్. అంటే ఇప్పుడు నౌన్ ఉంటుంది, ప్రొనౌన్ ఉంటుంది. ఆ వాక్యంలో ఇతర పదాల సంబంధం మనం తెలియజేస్తాం కదా, దాన్నే ప్రొనౌన్ ప్రీపోజిషన్ అని అంటారు. దాన్నే ప్రీపోజిషన్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆన్, ఎట్, టు, టిల్, అండ్, బై, ఫ్రమ్, ఇన్, ఇంటూ, విత్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్, ఆఫ్ అంటే యొక్క, ఈ ఆఫ్ అంటే ఎడముగా అంటే, ఓకేనా. ఓవరు, అపాన్, అవుట్, త్రో, అండర్, ఎబో, అక్రాస్, అబౌట్, ఎలాంగ్, ఎమాంగ్, బిఫోర్, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ప్రీపోజిషన్కి. ప్రీపోజిషన్ అంటే ఏంటి, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఒక స్థానం, అంటే ముందు స్థానం. సో ఇది నౌన్లకు ప్రొనౌన్లకు మనం ఒక వాక్యంలో ఇతర పదాల గురించి రిలేటివ్ వర్డ్స్ గురించి చెప్తాం కదా, దాన్ని తెలియజేసేదే ప్రీపోజిషన్, ఓకేనా. వాటికి ఎగ్జాంపుల్స్ అనేవి మనం కింద చూసేసాం, ఓకేనా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం మనం దీనికి సంబంధించింది. షీ ఈజ్ ద ఉమెన్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ అంటే ఏంటి, షీ ఈజ్ ద ఉమెన్ ఐ టాకింగ్ అబౌట్ అంటే నేను ఒక ఆమె గురించి మాట్లాడుతున్నాను, ఆమె ఉమెన్ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అబౌట్ అనే పదాన్ని ప్రిపోజిషన్కి, ఇది ప్రిపోజిషన్ వర్డ్. ఎందుకు అంటే నేను ఏం చెప్పాము, ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఒక పదంలో మనం ఒక సంబంధం గురించి చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారు కదా. అంటే మనం ఒక ఆమె గురించి చెప్తున్నాం, సో దాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. ఇక్కడ ఒక నోట్ గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్స్ గురించి. ఇప్పుడు సపోజ్గా డిఎస్సి రాసే వాళ్ళు ఉంటారు. డిఎస్సిలో ఒక చాప్టర్ అనేది వాళ్ళకి ఉంటుంది ప్రిపోజిషన్స్ గురించి. సో అది చదివిన వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. చదవకున్నా చాలు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి అది ఇంపార్టెంట్. ఏం లేదు, అసలు మనకి ప్రిపోజిషన్ అంటే ఏంటిదంటే, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఒక స్థానం. మనం ఎక్కడ యూజ్ చేస్తాం, నౌన్ ప్రొనౌన్లకు ఒక రిలేటివ్ వర్డ్ గురించి చెప్పేదాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం, ఓకేనా. ప్రిపోజిషన్ అంటే ఏంటి. సెవెంత్ వన్, కంజంక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు రెండు వాక్యములను కలుపుటకు ఉపయోగించేదే మనం కంజంక్షన్. అంటే రెండు వాక్యాలను కలుపుటకు ఉపయోగించేదే
ఉపయోగించేవి మనం కంజంక్షన్ అంటాం. అంటే రెండు వాక్యాలను కలిపేటందుకు మనం ఉపయోగించేది కంజంక్షన్ అంటాం. సరే సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్, బట్, ఆర్, ఫార్, యాజ్ అంటే మనం ఇవన్నీ రెండు వాక్యాలను ఉపయోగించేటందుకే కదా. అండ్, యాజ్ వెల్ యాజ్, నెక్స్ట్ బికాజ్, దట్, యాజ్, సో, వైల్, టిల్, యాజ్ సూన్ యాజ్, బిఫోర్, టు ఇవన్నీ మనం కంజంక్షన్కి ఎగ్జాంపుల్స్. సో మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం కంజంక్షన్కి సంబంధించింది. ఇప్పుడు వి లెఫ్ట్ ఆఫ్టర్ ద షో ఈజ్ ఓవర్. వి లెఫ్ట్ ఆఫ్టర్ ద షో ఈజ్ ఓవర్ అంటే రెండు వాక్యాలని కలిపేటందుకు మనం కంజంక్షన్ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ వాళ్ళు ఏమైపోయారు, షో అయిపోయాక మేము వెళ్ళిపోయాము, షో అయిపోయాక ఆ తర్వాత మేము వెళ్ళిపోయాము అని చెప్పారు, అంతే కదా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ద పోలీస్ మ్యాన్ రన్ ఆఫ్టర్ ద థీఫ్. అంటే దొంగ వెంట పోలీస్ పరిగెత్తాడు, అంటే దొంగ వెంట పోలీస్ అనేవాడు పరిగెత్తాడు. అట్లా ఈ రెండు వాక్యంలో మనకి ఆఫ్టర్ అనే పదం ఉంది కదా. సో మొదటి వాక్యంలో ఆఫ్టర్ అనే పదంలోని రెండు చిన్ని వాక్యాలు కలిపితే అర్థాన్ని ఇస్తుంది కదా. సో కావున ఆఫ్టర్ను పదం మొదటి వాక్యంలో కంజంక్షన్ అంటారు, అంతే కదా. సో కంజంక్షన్ అంటే ఇది. ఒకవేళ రెండో వాక్యంలో ఆఫ్టర్ను పదాన్ని ప్రీపోజిషన్ అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ ఎయిత్ వన్ ఇంటర్జంక్షన్ అంటే ఏంటి అంటే ఇవి ఆశ్చర్యం, భయం, బాధ, సంతోషం, కోపం అంటే హ్యాపీనెస్ కానీ, ఫియర్ కానీ, సాడ్ కానీ, యాంగ్రీ కానీ అంటే ఆశ్చర్యము, భయము, బాధ, సంతోషము, కోపము ఇలాంటివన్నిటిని మనం ఇంటర్జెక్షన్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి హో అంటే అబ్బా, హలో, హా, హుష్ ఇలాంటివి అన్నీ మనకి ఇంటర్జెక్షన్స్కి సంబంధించినవి. ఓకే అండి, ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇక్కడితో మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే టాపిక్తో అయితే కలిసేద్దాం. బాయ్. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది, మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.